శ్రీ ఆంజనేయ స్వామి గారికి మొక్కుబడి ప్రభా బయలుదేరి వస్తుంది. వారు కోసి కొబ్బరికాయలు కొట్టుకునేవాళ్ళు కొట్టచ్చు. శ్రీ ఆంజనేయ స్వామి గారికి మొక్కుబడి ప్రభా బయలుదేరి వస్తుంది. వారు కోసి కొబ్బరికాయలు కొట్టుకునేవాళ్ళు కొట్టచ్చు. ఎవడు గాడి తీసుకున్నాడు ఎవడరా బాబు? ఇంత గాడి తీసుకుంటారా? ఆగండి ఆగండి ఆగండి. చెడుల గురించి కాదు, ఎద్దులు పడితే మనం కూడా తలా చెయ్యండి, తలా చెయ్యాలి. ఒక్క నిమిషం అందరూ హరహర అన్నప్పుడు పచ్చడి ఒకరు అక్కడ ఎత్తులు కట్టలేదు బాబు. ఎత్తులు కట్టుకుని ఎట్లా ఇస్తారు? ఎత్తులు కట్టాలి. మూమెంట్ చేసినప్పుడే అప్పుడు మీరు కూడా కట్టాలి. ఎత్తులు కొద్దిగా సరిగ్గా పట్టడి కట్టనండి. అందరూ మూమెంట్ చేయాలి. చక్రాలు హలో సార్, అంత లోతులు పెట్టుకుంటారా? సన్నదాళ్ళు గట్టిగా సైడ్గా పెట్టుకోండి. మూమెంట్ చేసినప్పుడు కొన్ని కంగారు గట్టిగా పెట్టుకోవాలి. గాడి చక్రాల కింద కొంచెం గాడి కూడా కొంచెం పన్న కొట్టండి బాబు. అదే కొద్దిగా గాడి బాగా కొట్టాలి. మూమెంట్ చేయాలి. ఒకటే ఆగండి, కంగారు కాదు. మూమెంట్ చేస్తే కట్టండి. స్లోగా పట్టాలి. చిన్నగా రోడ్డు మీదకు తీయాలి. అలా స్లోగా
స్లోగా కావాలి. ఎద్దులు బరువు కాకండి, ఎద్దులు బరువు కాకండి. స్లోగా 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 నడపాలి. ఎద్దులు దగ్గర వస్తే ఇబ్బంది పడతాయి. వాటిని తోలు ఉదాయించుకుంటూ ఉండాలి. స్లోగా కావాలి. స్లోగా స్లోగా పైన కన్నా తీసుకోవాలి. ఆపు ఆపు ఆపు. ప్రభ కొద్దిగా పడతా, అందరూ పగ్గాలు గట్టిగా పెట్టుకోవాలి. హలో స్లోగా బాగుంటాయా? ఎద్దులుగా ప్రభని కొంచెం ముందుకెళ్ళినాక ఉంచుకోవాలి. చిన్నగా 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 ఒక్క నిమిషం ఉండు. ఒక్క అడుగేనండి, ఒక్క అడుగు. కొబ్బరికాయలు కొడుతున్నారు. మొక్కుబడి ప్రభ, మనకి మొక్కులు తీర్చే ప్రభ. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు ఇప్పుడే బయలుదేరారు. ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ప్రభ ఇప్పుడే బయలుదేరింది. ఒక్క నిమిషం ఆగండి, బైకులు మారండి. చిన్నగా 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 మూమెంట్ చేయండి, చిన్నగా మూమెంట్ చేయాలి. స్లోగా స్లోగా. ఎద్దులకి ఎడంగా ఉండాలి, ఎద్దులకి ఎడంగా ఉండండి, ఎద్దులకి ఎడంగా ఉండాలి. ఎద్దులకి ఆపండి ఆపండి ఆపండి. ప్రభ వంచాలి, ప్రభ వంచాలి. స్లోగా స్లోగా వంచాలి. ఎద్దులు ఎద్దులు తొందర పట్టు రాకండి, స్లోగా కంగారు పట్టు రాకండి. ఆ ఎద్దుల దగ్గర ఎవరు ఉండబాకండి. ఎద్దులకి దూరంగా ఉండండి, ఎద్దులకి దూరంగా ఉండాలి. ప్రభ చిన్నగా తీసుకెళ్ళాలి, చెదరగొట్టద్దు. ప్రభ ముందు పక్కాలు చిన్నగా ఉంచండి, ముందు పక్కాలు చిన్నగా చిన్నగా లాగండి. స్లోగా వెనక లాగండి, కొద్దిగా స్లోగా స్లోగా. ముందలు గట్టిగా లాగకండి, స్లోగా వంగిద్దు. స్లోగా 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 లాగాలి. స్లోగా వెనక పగ్గాలు కూడా కొంచెం గట్టిగా గట్టిగా పెట్టుకోండి. వెనక పగ్గాలు పగ్గాలు తరగతి పెట్టుకోండి. స్లోగా స్లోగా. ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ప్రభ, మొక్కుబడి ప్రభ. స్లోగా స్లోగా లాగండి అయ్యా. అందరూ కూడా రక్షణ పెట్టుకోవద్దు. స్లోగా స్లోగా లాగండి. ఎవరి ప్రయత్నాలు వాడు చేయండి. స్లోగా స్లోగా కొంచెం కొద్దిగా ఉంచండి, కొంచెం. చాలు 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 చాలు, ఇక చాలు. అంత మాత్రం గట్టిగా కట్టండి. ప్రభని స్లోగా వంచారు కదా, చాలు చాలు. ఎరగని వాళ్ళు కూడా పగ్గాలు గట్టిగా పెట్టుకోవాలి. ఎదురు లాగలాకుండా, ఇంకా ఎదర పగ్గాలు లాగలాకండి. చిన్నగా చిన్నగా చిన్నగా. నాగరాజు అటు కొట్టుకో, ఎవరికి వాళ్ళు బట్టి చిట్లా మీ ఓటు వెళుతున్నాడు. అబ్బాయి నాగరాజు చెప్పులయ్యి. అబ్బాయి చిన్నగా మూమెంట్ చేయాలి. కట్టారా? మీరు కట్టారా? అబ్బాయి కట్టారా? చిన్నగా మూమెంట్ చేయండి, చిన్నగా. ఎద్దులకి ఎడంగా ఉండాలి, ఎద్దులకి ఎడంగా ఉండాలి. చిన్నగా మూమెంట్ చేయండి, చిన్నగా.
స్లోగా మూమెంట్ చేయాలి. మూమెంట్ చేయండి, చిన్నగా మూమెంట్ చేయాలి. ఆగాలి వారు వేసుకుంటున్నారు. హలో, మొక్కలు తీసుకోవడానికి వారు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చును. కాలిగొన్న కుర్రోళ్ళు అలా స్లోగా ఎప్పుడు పగిలిపోతున్నాకండి. ప్రశాంతంగా కొబ్బరికాయలు కొట్టుకోవాలి. చిన్నగా బాబు చెట్టులో దగ్గర పట్టుకోతా. స్లోగా ఉందా కొంచెం లేపాలి. ఎప్పుడు మొదలుపెడితే మన బతుకుకోవాల్సి వస్తుంది. ఆపాలి. ప్రగతి స్వామివారికి వారు వేసుకొని కొబ్బరికాయలు పెట్టుకోవాలి. కొట్టుకోండి. నేను అనుకుంటాను కోరికలు తీర్చే స్వామి ప్రసన్నాంజనేయ స్వామి. అందరూ వాళ్ళ కొరలు చాలా అలర్ట్గా ఉండాలి. ప్రశాంతంగా వెళ్ళాలి. స్వామివారి ప్రేమ మంచి స్వామి, మనకున్న స్వామి, మన కోరికలు తీర్చే స్వామి. ఆరోగ్యం చేయాలి, ఐశ్వర్యం చేయాలి, వ్యవసాయం చేయాలి. ఏదైనా సరే మన కోరికలు తీర్చే స్వామి ప్రసన్నాంజనేయ స్వామి. చిన్నగా ఎక్కడ బయటపడుతున్నాకంటే ఎక్కడైనా మీరు పైన కూర్చున్నారు కూడా బయటపడుతున్నాకండి. అదే వస్తుంది కుటుంబం ఎవరు జాగ్రత్త పెట్టుకోవాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మనకుండా ఎవరిని పైకి మీద పెట్టాలి. మన ప్రసన్నాంజనేయ స్వామి వారికి మంచిగా వారు వేసుకొని మీ కోరికలు మంచిగా కోరుకోవచ్చును. సంతానాలు ఎదురైనా వ్యాపారం కానీ అభివృద్ధి కావాలన్నా ఉద్యోగరీత్యా రావాలన్నా ఏదైనా సరే మనసుకి చెప్పుకోవచ్చును. మనసులో మాట మరి నెరవేర్చే స్వామి మనసులో స్వామి ఇది ప్రసన్నాంజనేయ స్వామి. అక్కడికి అవకాశం ఇవ్వాలి. వారు వేసుకొని ఈ అవకాశం మళ్ళీ దొరకదు. మంచిగా వారు వేసుకొని మనసారా కొబ్బరికాయలు వస్తుంది. మీ కోరికలు ఇచ్చే స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు మీ మరిగా ఉంటారు, మీ తోడుగా ఉంటారు, మీతోనే ఉంటారు.
ఏంటి చెప్తున్నాడు మనకి తోడుగా అక్కడ స్వామి ప్రసన్నాంజనేయ స్వామి మనసారా వారు వేసుకొని మంచిగా ముక్కోవాలి. చిన్నగా నీళ్ళు వస్తున్నాయి. వారు పోసేవాడు వస్తున్నారు. వాళ్ళ కోరికలు తీర్చే స్వామి వ్యాపారాలు ఇచ్చే కానీ వ్యవసాయం ఇచ్చే కానీ ఉద్యోగం రాకపోయినా ఉద్యోగం మంచి మార్కులు కావాలన్నా ఏదైనా సరే మాట నిలబెట్టుకునే స్వామి మనసిచ్చి స్వామి ప్రసన్నాంజనేయ స్వామి మన స్వామి వారిని కళ్ళారా తీసుకోండి. కళ్ళారా తీసుకోవాలి. ఆగమ్మా స్వామి ఉన్నాడు ఆగు. మన స్వామి ఉన్నాడు ఆగమ్మా. మన స్వామి ఉన్నాడు కొద్దిగా ఎడంగా ఉండండి. చిన్నగా ఒక అడుగు ముందుకెళ్ళా. చిన్నగా ఒక అడుగు ముందుకెళ్ళండి. ఒక్క అడుగు హలో భక్తులకు విజ్ఞప్తి. మన స్వామి మనసున్న స్వామి మాటిచ్చే స్వామి మనసులో ఉంటే మటుకు వారు వేసుకొని కొబ్బరికాయ పెట్టుకోండి. రోగా అందరూ కంగారు పడాల్సి పర్లేదు. ఒక్క నిమిషం కంగారు పడబాకు. వెనక మాల స్వామి ఉన్నాడు. వారు వేసుకొని కొబ్బరికాయ కట్టుకుంటారు. కొద్దిగా సైడ్ రండి.
ప్రసన్నాంజనేయ స్వామి మంచిగా మన మన బజారుకు వచ్చాడు, మన ఇంటి దగ్గర ఉన్నారు. అబ్బాయి ఎద్దుని ఎవరు పెట్టరాకండి. అబ్బాయి చిన్నగా ఒక అడుగు ఏంటి అమ్మా, ఒక అడుగు ఏంటి. ఒక్క నిమిషం స్లోగా ఒక్క నిమిషం ఆపండి. ప్రభ ఊరుకోకుండా వెళ్ళాలి.
పోసుకొని కొబ్బరికాయ కొట్టుకొని మనసారా కొట్టుకోండి. వ్యాపారం కానీ వైద్య విద్య ఏదైనా సరే, వ్యవసాయం కానీ ఏదైనా సరే మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఆ స్వామి నెరవేర్చే స్వామి చిన్నగా చిన్నగా ఆ బయలుదేరుతుంది. హరహరో చిన్నగా అమ్మ బెదరమాకమ్మా, నేను బెదరు కొట్టంగానే స్వామి చిన్నగా ఏదైనా సరే భక్తులున్నప్పుడు భక్తులతో విజ్ఞప్తి మన బజార్లో ఉంది, మన ఇంటి ముందుకు వచ్చింది స్వామి వారు మన ఇంటి ముందుకు వచ్చారు. వ్యక్తులకి కొంచెం దూరంగా ఉంటారు. మీరు ఏదైనా సరే వ్యక్తులకి దూరంగా ఉండాలి. వెళ్ళకమ్మా వెళ్ళొద్దు ఆ ఎద్దు మంచిది మాకు బెదిరించింది కాబట్టి కొంచెం దూరమైన టెన్షన్ పడుతూ వద్దులే ఆ ఎద్దు జరుగుతుంది కాబట్టి ఏమనుకో లేకుండా కింద పడితే అయింది. కాలు కింద పడితే పడుతుంది. వదిలేసేయండి. మనం దగ్గరికి వెళ్ళకండి. భక్తులకి తెలియజేయనిదేమనగా మన ప్రసన్నాంజనేయ స్వామి మన బజార్లో మన ఇళ్ల ముందుకు వచ్చారు. స్వామివారిని ఏదైనా సరే వారు పోసి కొబ్బరికాయ కొట్టుకొని మనసారా అనుకోవాలి. మాట ఇచ్చే స్వామి, మనసు ఇచ్చిన స్వామి, మంచి స్వామి. తప్పెట్ల కోసం ఇక్కడ ఆగింది. స్వామి ఎదురు చూస్తున్నాడు మీ కోసం. తొందరగా తాగండి. ఎందుకంటే తగ్గట్లో పోగట్రా.
పిల్లలు